శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ రోజున అనంత పద్మనాభ చతుర్దశి, చాలా పర్వదినము. మనం నిన్నటి వరకు కూడా ప్రసిద్ధి వినాయక స్వామి వినాయక చవితి ఉత్సవాలు చేసుకుని ఈ సత్రంలోను శ్రీ సత్యగాయత్రిపురంలోను 108 మంది మేము అందరూ ఉన్నాం. అక్కడ 108 మంది కూడా సత్యగాయత్రిపురంలోను సాక్షి గణపతి చోట ఇక్కడ గణపతోత్సవం చాలా వైభవంగా చేసి ఉన్నాము. నిన్న మధ్యాహ్నం కూడా కార్యక్రమం పూర్తయినది. ఈ రోజున అనంత పద్మనాభ చతుర్థి వ్రతం కాబట్టి దాని అంగంగా ఇక్కడ ఈ కార్యక్రమం అంతా చేసి తద్వారా అప్పాలు నివేదన పెట్టి ఈరోజు భౌమవారం అంటే మంగళవారం ఆంజనేయ స్వామి కూడా చాలా ప్రీతికరమైన రోజు. అనంత పద్మనాభ చతుర్థి యొక్క వృత్తాంతంలో 2 మాటలు చెప్తాను, అందరికీ తెలిసి ఉన్నదే. అనంత పద్మనాభుడి ఐశ్వర్యం ఎంత అంతా కాదు. ఆ వ్రతం చేస్తే అందులో కౌండిన్యుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చాలా భేదవాడు. అతడు నిత్యం భిక్షాన్ని చేస్తూ జీవించేవాడు. అతను ఒక రోజున తపస్సు చేస్తే భగవంతుని అనుగ్రహించి అనంత పద్మనాభ వ్రతం చెయ్యి, నీకు దరిద్రం పోతుందని చెప్పారు. అనంత పద్మనాభ వ్రతం చెయ్యాలంటే అతనికి ఏమి తోచగా అలా తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి త్రోవలో ఒక ఆవు దూడ కనిపించాయి. అక్కడ గడ్డి ఉంది. ఆ గడ్డకు తినట్లేదు. ఆ గడ్డి అలా ఉంది. అమ్మా, అనంత పద్మనాభుడికి వ్రతం తెలుసా అని చెప్పి ఆ గోవుని ఆ దూడని అడిగారు. మాకేమీ తెలియదండి అయ్యా, మేము కూడా బోళ్ళు గడ్డి ఉంది ఇక్కడ, మేము తినడానికి మాకు తినబుద్ధి లేదు, నీరు తాగబుద్ధి లేదు, కారణం తెలియదు అని చెప్పి మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక వృక్షం కనిపించింది, మామిడి వృక్షం. దాని నిండా చాలా ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాన్ని కింద పడిపోతున్నాయి. అవి ఎవరో తినటం లేదు. ఆ ఫలం కూడా చెట్టును అడిగితే, అయ్యా అనంత పద్మనాభం మాకేమీ తెలియదు, కానీ మేము ఎప్పటి నుంచో ఉన్నాం, మా ఫలాలు భక్తులు ఎవరో తింటలేదు, దాతలు తింటలేదు, కింద పడిపోతున్నాయి, నాకు చాలా బాధాకరం అని చెప్పి చెట్టు చెప్పింది. మరికొంత దూరం వెళ్ళేసే గాడిద కనిపించింది. ఆ గాడిదనమ్మ అనంత పద్మనాభ వ్రతం గురించి తెలుసా అంటే, నాకేమీ తెలియదు, నేను గాడి జన్మ ఎత్తాను, నేను ఇక్కడ ఏమి గడ్డి కానీ నీరు తాగలేకపోతున్నాను, నా యొక్క వృత్తాన్ని కూడా తెలుసుకుని మహానుభావం ఆ గాడి చెప్పింది. మరికొంత నుండి ఏనుగు కనిపించింది. ఆ ఏనుగును కూడా అడిగారు. అంటే ఏనుగు కూడా నాకేమీ తెలియదు, నేను ఇక్కడున్నాను, ఈ మృగాలు వస్తున్నాయి నాకు తినడానికి తిండి కూడా ఉంటుందని చెప్పి ఏనుగు చెప్పింది. మరికొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక మారేడు వృక్షం ఒకటి ఉంది. అది జలకన్యలు, చాలా మంది కన్యలు ఉన్నారు అందులో. వాడు స్నానం చేస్తున్నారు. స్నానం చేసి వాళ్ళకి ఆలనా పాలనా చూసి నాదుడు ఎవరు లేని చాలా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా అనంత పద వ్రతం గురించి అడిగితే మాకేమీ తెలియదండి, చాలా కాలం మీకున్నా మాకేమీ తెలియదు, మా వృత్తాన్ని కదా వారు కూడా చెప్పారు. అప్పుడు కొంత దూరం వెళ్ళిన మొహం తిరిగి పడిపోతే అనంత పద్మనాభుడి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి, నేను నీరు చల్లి నీకేం కావాలి వరం కోరుకోమని చెప్పారు. అయ్యా నాకేమీ కాదు, అనంత పద్మనాభ వ్రతం తెలుసుకోవాలని చెప్పి నాకు వృత్తాంతం ఉంది, నా దరిద్రం పోతుందని చెప్పి దేవతలు చెప్పారు, నేను చాలా భేదవాడిని అని చెబితే, అయినా అనంత పద్మనాభ చతుర్థి వస్తుంది, వినాయక చవితి వెళ్ళిన తర్వాత చతుర్థి వచ్చిన రోజు మీరు ఆ వ్రతం చేసుకుంటే నీకు చాలా సంపదలు వస్తాయని చెప్పారు. తదుపరి ఆయన ఆ వ్రతం చేసిన తర్వాత, అయ్యా నేను వ్రతం చేశాను కానీ వస్తుంటే మొట్టమొదట మాకు త్రోవలో ఆవు దూడ కనిపించాయి. అవి మాకు ఎలా చెప్పాయి. కారణం ఏమిటంటే, ఒక ఆవుని ఒక దాత దేవాలయానికి ఇచ్చేట ఈశ్వరుడికి అభిషేకం చేయడం కోసం. ఆ ఆవు ఏం చేసిందంటే, ఆ దూడకే పాలిచ్చే తప్ప ఎప్పుడు కూడా ఆ ఈశ్వరుడికి పాలకి అభిషేకం ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆ శాప కారణంగా ఆవు ఆ పాలన్నీ ఉడతాపోతే ఆ దూడకు తాటలేదు అని చెప్పారు. మరికొంత దూరం వెళ్ళానండి, అక్కడ ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ ఫలాన్ని వృధా పోతున్నాయంటే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన చదివి అప్పటికి చెప్పకుండా ఆయనలోనే ఐక్యం చేసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరి ఆ మామిడి చెట్టు అయ్యాడు. అందులో చదువుకుని విద్య ఎదరవాడు చెప్పాలని చెప్పారట. మరికొంత దూరం వెళ్ళిన గాడిద కనిపించింది. కారణం ఏమిటన్నట్ట, ఆ గాడిదంటే ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు తండ్రి తాతలు ముత్తాతలతో కూడా ఐశ్వర్యాన్ని బ్రాహ్మణ్యానికి దేవతలకి దేవాలయకి
భూమి అంతా దానం చేసేట, ఆ భూ అంతా తనే తీసేసుకుని సొంతంగా తన అనుభవించాడు. అందువల్ల గాడి జన్మ వచ్చింది. 2 నక్షత్రాలు వేయి కథ చెప్పు, అది కూడా గాడిద కూడా మహారాజు అవుతాడు. మరికొంత దూరం ఏనుగు కనిపింది, కారణం ఉంటున్నట్ట. ఆ ఏనుగు అని చెప్పింటే ఏనుగును ఒక దాత ఇచ్చాడు దేవాలయానికి. ఆ దేవాలయం ఏనుగు మీద భగవంతుని ఊరేగించేంత మనుషులు ఊరేగించే అర్హత లేదు. లేకపోతే మహారాజు కూడా ఉంది. అటువంటి మహారాజు కూడా దేవుడికి మాన్యతలో సొంతంగా ఏ ఊరుగడం జరిగింది. అందువల్ల ఆ రాజు కూడా ఏనుగయ్యాడు. ఏనుగు కూడా 2 నక్షత్రం వేయి ఆ ఏనుగు వృత్తాంతం ఈ 5 చెప్పిన తర్వాత అది మీ వ్రతం చేసాగా వీరందరూ యథాస్థానం వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ వ్రతం చేసి దీనివల్ల ఫలితాన్ని పొందాడు. అటువంటి అనంత పద్మనాభుడు మనందరికీ కూడా తెలుసు. అనంత పద్మనాభుడి అంత ఐశ్వర్యం ఉందో అవన్నీ తీశారు. ఐశ్వర్యం చెప్పలేంత వెలగట్టినంత ఉంది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు అన్నారు, ఎన్నో దేవాలయాలు పెట్టారు. వాటన్నిటి కూడా ఆలయాలు ఉపయోగిస్తున్నాయి. అందువల్ల మనం ఏ పని చేసినా మనం చేసిన పనికి మనం ఏమిటి లేకుండా దానం చేయాలని శాస్త్రం చెప్పుతుంది. రేపటి నుంచి మహాలయ పక్షాలు అంటే 12 మాసంలో 365 రోజులు 15 తిథులు వీళ్ళకి కేటాయించారు పితృదేవతలకి. ఆ పితృదేవత ప్రతి వ్యక్తి కూడా భాగ్యం లేక అమావాస్య వరకు కూడా వాడు తిథులు ఉంటాయి. రోజుకొకరు పుట్టినవాడు గట్టేటప్పుడు. అందువల్ల ఆబ్జం రోజున బ్రాహ్మణ సభ అందరూ చేస్తారు. కానీ మహాలయ పక్షాల్లో ప్రత్యేకంగా 4కి 5కి 10 పెడుతూ ఉంటారు. అంటే మహాలయ పక్షాలు రేపటి నుంచి 15 రోజులు జరుగుతాయి. కాబట్టి ఈ సత్రంలో ఆ కార్యక్రమం చేసుకున్న అందరికీ కూడా ఒక మనిషికి 100 రూపాయలు ఒక బ్రాహ్మణ భోజనం పెడతారు. అట్టిది ఈ సత్రంలో మహాలయ పక్షాల పేరు చెప్పి పితృదేవ చెప్పి మీరు ఏమైనా చేస్తే 2 ఉన్నాయి సుకృతాలు. కొండ మీదకి వచ్చి వ్రతం చేసుకుని దర్శనం ఇక్కడ వచ్చి ఫోన్ చేస్తే అన్నదాత సుఖీభవ అంటారు. మీ పితృదేవ తరిస్తారు, మీరు తరిస్తారు. అటువంటి కార్యక్రమం సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం ఇప్పుడు ఉంది. దీనికి ఎవరికి వారే ఇందులో బలవంతం లేదు. మనం చేసింది భగవంతుడికి సమర్పించాలనే ఉద్దేశంతో ఈ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదానానికి తగిన విరాళాలు ఇవ్వడానికి కోరుతున్నాను. దీనికి మీరు ఎవరైనా వచ్చినా సరే రసీదు పంపుతాం. 100 రూపాయలు కాదు 1500 2000 ఎంత ఇచ్చినా రసీదు వస్తుంది. మీరు పోస్ట్ ద్వారా పంపించవచ్చుడు. 84 లక్షల జీవరాశిని సృష్టించాడు. 84 లక్షల జీవరాశులు కూడా ఆహారము, నిద్ర, భయము, మిగతా కార్యక్రమం అన్నీ కూడా సమానము. కానీ భగవంతుడు మానవుని ఒక్కడికే జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన కారణంగా ప్రతి మనుషుడు కూడా తప్పనిసరిగా 3 రుణములు తీర్చవలసి ఉన్నవి. ఒకటి దేవరుణము. దేవరుణం అంటే యజ్ఞాలు, యాగాలు, ఖర్చులు చేయించుట, చేసేవారు దాన ధర్మాలు చేయుట. రెండవది ఋషి రుణము. యతీశ్వరులకి, బ్రాహ్మణ్యానికి, పేదవారికి మన శక్తి కొలు దాన ధర్మాలు చేయాలి. అప్పుడు ఋషులు తరిస్తారు. మూడవది ప్రధానమైనది పితృణం, మాతృణం. మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి, భార్యకి జన్మనిచ్చిన అత్తామామ, వాళ్ళు బాల్య, యవ్వన, కౌమార, వార్ధకేటు. వాళ్ళకి వార్ధక్యం వచ్చిన తర్వాత మనకి పిల్లలు జన్మిస్తే మన పిల్లలు ఎంత జాగ్రత్తగా చూస్తామో వాళ్ళని అంత జాగ్రత్తగా మనం చూస్తే వాళ్ళు మనకి వంశాభివృద్ధి చేస్తుంటారు. అది కాకుండా మనం వారు కనుక బాధ పెడితే వారు మనల్ని ప్రత్యేకంగా చేస్తారు. వారి శాపం మన పనికిరాదు. కాబట్టి వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి పితృదేవతను ఉద్దేశించి రేపటి నుంచి మహాలయ పక్షాలు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మన శక్తి కొలది కూడా దాన ధర్మాలు చేస్తే వారంతా తృప్తి చెంది మన వంశాభివృద్ధి వస్తుంటారు. కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి కొద్ది ఈ అన్నదానానికి ఈ యొక్క రసీదు ద్వారా పంపిస్తే మీకు రసీదు ఇస్తాం. దానికి 100 రెట్లు ఫలితం ఇస్తుంది. శాస్త్రం చెబుతోంది. స్వస్థ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయాన్ మార్గేణ మహిమహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనోభవంతు. గణపతి అనుగ్రహ ప్రసాదిరస్తు. అనంత పద్మనాభ అనుగ్రహ ప్రసాదిరస్తు. వంశాభివృద్ధిరస్తు. మనస్సంకల్ప సిద్ధిరస్తు. అన్నవర దేవస్థానానికి ఈ సత్రానికి కూడా ఎట్టి సంబంధం లేదు. ఇది ప్రత్యేక సంస్థ.